హాయ్ అండి. అందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయాల్సిన విషయం. దేశంలో మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. మన భారతదేశంలో 120 కోట్ల మంది జనాభా స్టే స్ట్రాంగ్ ఇండియా అని ప్రార్థిస్తున్నారు. కానీ ఇప్పుడు మనకి ప్రార్థించే పెదవులు కాదు, సహాయం చేసే చేతులు కావాలి. ఇవాళ అందరి చూపు సోనూ సూద్ వైపే నడుస్తున్నాయి. ఆయన ట్విట్టర్ను నేను చూశాను. సో ఆయనకి వస్తున్న ట్వీట్స్ అవన్నీ చూసి తను రెస్పాండ్ అవుతున్న విషయాన్ని చూసి వీడియో చేయాలనిపించింది. మీకోసం ఇప్పుడు ఆ ట్వీట్స్ని ఆయన రెస్పాన్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అలానే 120 కోట్ల మంది జనాభా, అందులో ఒకే ఒక్క సోనూ సూద్. సో వందల కొద్దీ వేల కొద్దీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా సో అన్ని 4 వైపులా కూడా సో మన ఇండియన్స్ ఎక్కడో చోట ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా సో మన ఇండియన్స్ ఉన్నారు. ఎంతో కొంత ఆర్థిక స్థితిలో మెరుగైన స్థితిలో ఉన్నారు. కానీ సహాయం చేసే చేతులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. 120 కోట్ల మందికి ఒకే ఒక్క సోనూ సూద్. సో ఆ సోనూ సూద్ వైపే ఎందుకు అందరి చూపు నడుస్తుంది. అందరి యొక్క చూపులు ఆయన వైపే ఉన్నాయి. అందరి చేతులు ఆయన్నే సహాయం చేయమని కోరుతున్నాయి. ఆయనకు వచ్చిన ట్వీట్స్లో కొన్ని మీకు నేను ఇవాళ వినిపిస్తానండి. 4 గంటల క్రితం అంటే 4 అవర్స్ బ్యాక్ ఆయన చేసిన ఒక ట్వీట్. స్టే స్ట్రాంగ్ ఇండియా, ఆక్సిజన్ ఫ్రమ్ మై సైడ్, ఆన్ యువర్ వే. అంటే తన తరపున ఆక్సిజన్ సిలిండర్స్ కొరత మనం చూస్తున్నాము. ఆయన ఒక బండిల్ మొత్తం, ఒక ర్యాలీ, ఒక క్రేన్ మొత్తం కూడా తను ఆక్సిజన్ సిలిండర్స్ని పంపిస్తూ ఉన్నారన్నమాట. దానికోసం తను ట్వీట్ చేశారు. తర్వాత రాజేష్ కుమార్ గారు చేశారండి. సోనూ సార్, we need your help for a corona patient hospitalized at Dr. Swatantra Roy Mittal, Moga, Punjab, and the patient situation is too critical, physical and financially also. Doctor referred to other hospital. Patient name Veena Rani, husband name Vijay Kumar, మొబైల్ నంబర్ ఇచ్చారు. దానికి రిప్లై ఇచ్చారు సోనూ సూద్ గారు, మై సిటీ మోగా, నాట్ టు వర్రీ, స్పోక్ ద డాక్టర్, ట్రీట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్. తర్వాత నెక్స్ట్ ఎస్ రెహమాన్ గారు అండి. ప్లీజ్ సేవ్ ఎ లైఫ్, నేమ్ శాంతి, ఏజ్ 57, జెండర్ ఫీమేల్, అటెండెంట్ నేమ్ జెరెడ్ జేమ్స్, రిక్వైర్మెంట్ ఐసీయూ బెడ్ అని కావాలని పెట్టారండి. సో సోనూ సూద్ గారు అరేంజ్ చేశారండి. ఐసీయూ బెడ్ అరేంజ్డ్ at 6:30 AM at ఆర్ఆర్ నగర్ హాస్పిటల్. సో నెక్స్ట్ చైతన్య శెట్టి అనే వాళ్ళు సోనూ సూద్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. హలో సోనూ సూద్ సార్, ఐఎమ్ జస్ట్ స్పీచ్లెస్ ఫర్ యూ వాట్ యూ హ్యావ్ డన్. I searched everywhere for remdesivir. I lost all hopes to find them, and one message to you changed everything. Thank you so much for helping me get remdesivir for my dad. Forever grateful to you. ఇంజక్షన్ కోసము సో చాలా చోట్ల ట్రై చేసి వల్లగానే పరిస్థితుల్లో సోనూ సూద్ గారికి మెసేజ్ చేస్తే సో తను వెంటనే రెస్పాండ్ అయ్యి తనకి ఆ ఇంజక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తనకి రిప్లైగా నెవర్ లూజ్ హోప్, ఆల్వేస్ ఏ మెసేజ్ అవే. సో నెక్స్ట్ రవి శాంతలాని. సో భాయ్ కే భాయ్, ప్లీజ్ హెల్ప్ హియర్ అండ్ సేవ్ ఎ లైఫ్. హెల్ప్ దిస్ టీచర్ ఫ్రమ్ బెంగళూరు, గెట్ ఎ వెంటిలేటర్ బెడ్, ఐ నో యూ క్యాన్. ఒక టీచర్ కోసం అనమాట ఒక బెడ్ కావాలి, వెంటిలేటర్ బెడ్ కావాలి. సో అందుకని మెసేజ్ చేస్తే సో వెంటనే అరేంజ్ చేయడం జరిగింది. వెంటిలేటర్ బెడ్ వాజ్ అరేంజ్డ్ లాస్ట్ నైట్ అట్ కిమ్స్ హాస్పిటల్ భాయ్, పేషెంట్ ఈజ్ డూయింగ్ గుడ్ నౌ అని రిప్లై కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఒక ట్వీట్ చేయడం జరిగింది సోనూ సూద్ గారు. జిందగీకి సబ్సే బడా సబక్, on 1 జాన్ की कीमत 1 ఆక్సిజన్ సిలిండర్. అండ్ నిఖితా తమ్తా సో తన ఒక మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ ఇంజెక్షన్, యూ టుక్ ఇట్ విత్ ఎక్స్ట్రీమ్ ప్రియారిటీ అండ్ మేడ్ ద ఇంపాసిబుల్ పాసిబుల్ విత్ ఇన్ 24 అవర్స్, గ్రాటిట్యూడ్. 24 గంటలు తనకు ఆ ఇంజెక్షన్ని అరేంజ్ చేశారు. సో దానికి రిప్లైగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నెక్స్ట్ స్వాతి గౌడెన్. రెస్పెక్టెడ్ సోనూ సార్, ప్లీజ్ హెల్ప్ మై సిస్టర్ and she urgently needs remdesivir injection. She had ARDS earlier, so her lungs are weak and we need the injection urgently. Please help అని చెప్పేసి ఎట్ బ్రహ్మకుమారి హాస్పిటల్ అని చెప్పేసి సో తనకు చాలా అవసరం నాకు ఆ ఇంజెక్షన్, ప్లీజ్ హెల్ప్ చేయండి అని మెసేజ్ ట్వీట్ చేస్తే వెంటనే డోంట్ వరీ
వెన్ ఐఎమ్ దేర్ రెమిడిసివిర్ డెలివర్డ్ స్పీడ్ రికవరీ అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రేయా జోలీ, Sonu Sood sir, urgently required 2 units of B plus plasma. Hope you will help us. Patient Radhika, age 34. Patient attendant నెంబర్ కూడా ఇచ్చేశారు. కర్ణాటకలో బెంగళూరులో B పాజిటివ్ ప్లాస్మా కావాలి అని. సో ఇట్స్ డన్ బాస్, ప్లాస్మా డెలివర్డ్. సో అది అయిపోయింది, డెలివరీ కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్ రాకేష్ కర్న్ and urgent plasma required. Mr. Dheeraj Sekodia, age 38, blood group A positive, lungs infection 40%, oxygen level 78, hospital Geetanjali hospital indoor, contact person Vijendra and contact number కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ప్లాస్మా డెలివర్డ్. ఆయన ప్రతి రిప్లై పక్కన కూడా ఇండియన్ ఫ్లాగ్ ఇస్తున్నారండి. దట్ ఈస్ ద గ్రేట్ స్పిరిట్ ఆఫ్ ఇండియా. సో హీఈస్ డూయింగ్ ఫర్ ఇండియా, సో హీఈస్ నాట్ డూయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో హీ వాంట్స్ టు మేక్ సో స్టే స్ట్రాంగ్ ఇండియా. Next, Neha Dupia got a call at an odd hour from Manju asking for remdesivir, and if I could help through contacts, the first person I could think of was Sonu Sood. Sure enough, so did the needful. You made it another man healthy and family extremely happy. God bless. వాళ్ళకి ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్ వచ్చింది, ఒకళ్ళు హెల్ప్లో ఉన్నారు. వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేయాలంటే తనకి వచ్చిన ఫస్ట్ థాట్ సోను సూద్ గారికి చెప్పడమే. సో వెంటనే చెప్పడం జరిగింది, అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎనీథింగ్ ఫర్ యూ మై ఫ్రెండ్, आपका नाम ही काफी है అని చెప్పేసి. నెక్స్ట్ రవి సింగ్, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, రూపాదేవి A61, పంజాబ్ జలంధర్, సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ అండ్ గ్రాట్ ట్యాంక్ రోడ్ నియర్ పెట్రోల్ పంప్ అని చెప్పేసి మెసేజ్ అడ్రస్ కోడ్ ఇస్తే కన్సిడర్ ఇట్ డన్ అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. చైతన్య శెట్టి, సోను సూద్ సార్, హెల్ప్ మై ఫాదర్ విత్ 2 doses రెమిడిసివిర్ ఇంజెక్షన్స్. పేషెంట్ నేమ్ మల్లేశ్వరయ్య అండ్ ఏజ్ 56, కోంపల్లి హైదరాబాద్. మన హైదరాబాద్ వాళ్ళండి, స్టార్క్ హాస్పిటల్ కోంపల్లిలో. సో హీ విల్ గెట్ రెమిడిసివిర్ టుడే, గెట్ వెల్ సూన్. తమ కంపల్సరీ వాళ్ళు అందుతుందని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. అవినా తనేజా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇన్ పాట్నా, నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ పాట్నా, ప్లీజ్ హెల్ప్. పేషెంట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ హ్యాస్ అండర్గోన్ ఎ బైపాస్ యాజ్ వెల్. పేషెంట్ నేమ్ కృష్ణ కుమార్ A68, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డెలివర్డ్ అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పూజా భట్, extraordinarily generous and life affirming words and truly moving because they are not spoken but truly felt. So much respect Sonu Sood in every which way. Will the benefit nation ever hope to hear this from elected leaders? Only when who do can we even begin to heal. సో దిస్ థ్యాంక్స్ పూజా భట్ రేపు మెసేజ్ చేశారు తన యొక్క వర్క్కి. సో థ్యాంక్స్ ఎటర్న్ పూజా, వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫేజ్ సూన్ అండ్ వీ విల్ ఆల్ టుగెదర్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ నేషన్. నెక్స్ట్ Kishwar M. Roy, urgent requirement for 1 remdesivir injection, written Chadhakar 41, nursing home, Rao nursing home, and injection on your way, get well soon. అలానే జ్యోతి ఠాకూర్ అన్నమాట, సోను సూద్ సార్, శుభం, ఆక్సిజన్ సిలిండర్ వి నీడ్, అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ ఆప్కే ఘర్ పహుంచ్ గయా, మీ ఇంటికే వచ్చిందని చెప్పేసి రిప్లై ఇచ్చారు. సో నెక్స్ట్ కాశికా తనేజా, urgent need of A+ plasma Sonu sir, we have tried at many places not getting anywhere, please help అనగానే సమజ్ హో గయా, అర్థమయ్యింది అని. నెక్స్ట్ మంగళం మాలో, a respectful, the least all companies can do is hire as their brand ambassador. Sonu Sood gurinchi, a respectable business transaction that gives him more and more resources to continue with the phenomenal work that he is doing. అంటే ఇంత హెల్ప్ చేస్తున్న వారికి అన్ని కంపెనీస్ కూడా తన బ్రాండ్ అంబాసిడర్ చేసుకోండి, సో తనకి యాడ్స్ ఇచ్చి ప్రమోట్ చేయండి, తను ఇంకా కొంతమందికి హెల్ప్ చేయగలుగుతాడని చెప్పేసి ఒకళ్ళ మీద ట్వీట్ చేశారు. ఇట్ హ్యాపెన్స్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ బట్ ద వర్క్ విల్ కంటిన్యూ సార్. సో తనకి సోను సూద్ గారు రిప్లై, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ హెల్ప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని. శృతి సేత్, హిస్టరీ విల్ రిమెంబర్. సో విత్ మచ్ అడ్మిషన్, శృతి సేత్ ఆమె తనని వర్క్ని అడ్మైర్ అయ్యి హిస్టరీ విల్ రిమెంబర్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తే, ఫర్ దట్ స్టిల్ మైల్స్ టు గో మై ఫ్రెండ్, దానికి ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ నిఖితా తమతా, సేమ్, పేషెంట్ నేమ్ ఇషా చౌదరి, హాస్పిటల్ నేమ్ ఫార్టీస్ మెమోరియల్, హాస్పిటల్ లొకేషన్ గోర్గాన్, అండ్ 86% ఆఫ్ ద హెవీ ఆక్సిజన్ కావాలంట, 1 vial of 400 mg ఇంజెక్షన్ కూడా కావాలి. సో హ్యావ్ సెంట్ ఇంజెక్షన్ బై మార్నింగ్ 4:30 AM ఫ్లైట్ టు ఢిల్లీ, ఫ్లైట్ వేపించి ఢిల్లీ నుండి ఢిల్లీకి ఫ్లైట్ ద్వారా ఆ ఇంజెక్షన్ని, ఆక్సిజన్ సిలిండర్ని అందించారండి. ఇట్స్ అ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు సోను సూద్ భాయ్. నెక్స్ట్
voice అంటాం. So as long as the status is online, there is someone somewhere being saved from getting offline. సో సోను సూద్ కంటిన్యూగా 24/7 ఆన్లైన్లో ఉంటున్నారు. ప్రతి ఒక్క మెసేజ్కి రెస్పాండ్ అవుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో థాట్ఫుల్ బాయ్, హంబల్డ్. నెక్స్ట్ సౌమ్య స్వర్ణ, సార్ వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 days of my friend, but somehow we get your number and you immediately respond without a single hesitation. Thank you sir, and got the donor thanks to. Always a phone call away. సో మీ ఆయన ఫోన్ కాల్ని వెయిట్ అంటే సెర్చ్ చేసి మొత్తం మీద ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ హెల్ప్ జరిగిందని చెప్పేసి సో తనకి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎన్డీటీవీ వాళ్ళు న్యూస్ ఫీడ్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. సోను సూద్ టీమ్ సేవ్ లైవ్స్ ఆఫ్ 22 కోవిడ్ పేషెంట్స్ అట్ బెంగళూరు హాస్పిటల్. వీళ్ళ టీమ్ 22 పేషెంట్స్ని సేవ్ చేసిందని. ఇట్స్ నాట్ అబౌట్ 22 లైవ్స్ నౌ. ఇప్పుడు 22 మంది సంగతి రిప్లై ఇస్తున్నాడు. ఈ 22 మంది సంగతి కాదు, ఇట్స్ అబౌట్ హౌ టు సేవ్ థౌజండ్స్ వీ నీడర్స్. ఇలాగ వేలల్లో ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన సమయము అని చెప్పేసి తనకి రిప్లై ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ Satvik Moses, Sonu Sood sir, please help urgent. We are searching from last 3 days but getting no response. Please save patient name TC Thomas A68 B plus COVID Hyderabad అండి. ప్లాస్మా ఈజ్ అరేంజ్డ్ బాస్. సో ప్లాస్మా కోసము తను సెర్చ్ చేస్తున్నారు, ప్లాస్మాని అరేంజ్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ సౌవిక్ రాయ్, సార్ ప్లీజ్ హెల్ప్ us with the hospitalization of a lady in her 80s. Her oxygen level is dipping by the hour. Needs urgent medical attention and oxygen support. We could not feed a bed in the last 48 hours. చాలా అర్జెంట్గా 80-year లేడీకి ఆక్సిజన్ కావాలి, ఒక బెడ్ కూడా కావాలంటే గాట్ హెర్ హాస్పిటల్. షీ ఈస్ డూయింగ్ ఫైన్. సో హాస్పిటల్ ఇవ్వడం జరిగింది, తను కూడా హెల్తీగా ఫైన్గా ఉన్నారు. So getting bed is my duty, getting oxygen is my responsibility, getting medicine is my religion. Sometimes I fail but I never give up. It's the last and final. సో నాకు ఈ ట్వీట్ బాగా నచ్చింది, సోను సూద్ గారు చేసింది. గెట్టింగ్ బెడ్ ఈజ్ మై డ్యూటీ, గెట్టింగ్ ఆక్సిజన్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, గెట్టింగ్ మెడిసిన్ ఈజ్ మై రిలిజియన్. సమ్ టైమ్స్ ఐ ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ బట్ ఐ నెవర్ గివ్ అప్. సో అసలు ఎలా ఉన్నాయంటే అండి, 1 hour ఉన్న మినిట్కి తనకి ట్వీట్స్ వస్తున్నాయి, ఆ ట్వీట్స్కి రెస్పాండ్ అవుతున్నారు తన ఉన్న పరిధిలో. సో తను ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి తను హెల్ప్ చేస్తున్నారంటే, సో 120 కోట్ల మంది భారతదేశంలో మనకి సోను సూద్ ఒక్కడేనా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సోను సూదులు ఎంతోమంది కావాలి. ఆ స్ట్రెంగ్త్ మన ఇండియాకు ఉన్నది. కొంతమంది అంటే మనకి తెలియదు, చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ ఈ చేతులు చాలవు. ఈ చేతులకి ఇంకా చాలా చేతులు కావాలి. అప్పుడే మనం అందరం ఈ యొక్క కోవిడ్ని ఎదుర్కోగలము, దీని నుంచి ఫైట్ చేయగలము. స్టే స్ట్రాంగ్ ఇండియా. సో మన పరిధిలో మనం కూడా మనకు తోచినంత వరకు సహాయం చేయడానికి ట్రై చేద్దాము. వేర్ మాస్క్, బీ సేఫ్ అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్ షేర్ ఇట్. సో 10 మందికి చేర్చండి, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.